చూసారండి, ఏది క్షేమమైనదో మనుషులు తెలుసుకోలేకపోతున్నారు. ఏమండి, మనుషులన్న నీడ వల్ల తమ దినములు ఎలా గడుపుతారు అంటే వ్యర్థంగా గడుపుతున్నారు. వ్యర్థంగా అంటే టైం వేస్ట్ చేయటం. ఇలా నీడ వల్ల అండి, నీడ ఎంతసేపు ఉంటుందండి? మనం వెళ్తూ ఉంటుంటే రోడ్డు మీద మన నీడ కనపడుతుంది కదండి. మన నీడ పోతున్న కొద్దిగా మారిపోతూ ఉంటుంది. అంటే అది ఏ క్షణంలో ఎటు మారుతుందో మనకి తెలియదు. కాబట్టి మన ఆయుష్ కాలం కూడా అలాగనే తరిగిపోతుంది అంటున్నాడు. అలా తరిగిపోతే అంటున్నాడు, మనుషులు బ్రతుకున్నందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియని వారు పోయిన దానికి ఏమీ సంభవించినో మనుషులకి ఎవరు తెలియజేయగలుగుతారండి? ఎవరు తెలియజేయాలి ఈ లోకానికంటే? మనుషులు దేవుని నమ్ముకున్న వాళ్ళే చెప్పగలరు. దైవజనులు అని చెప్పగలరు. విశ్వాసులు అనుకున్న వాళ్ళు కూడా చెప్పగలరండి. ఎందుకంటే నువ్వు ప్రభువు కోసము బ్రతుకుతున్నావు, ప్రభువుని నమ్ముకొని ప్రభువుని ఆనుకొని బ్రతుకుతున్నావు. కాబట్టి నువ్వే చెప్పగలవు దేవుని కొరకు. వ్యర్థంగా తమ జీవితాలను గడుపుతున్న మనుషులకు చనిపోయిన తర్వాతకి ఏం జరగబోతుందో చెప్పగలగాలి మనం. ఏమండి, చనిపోయిన తర్వాతకి మరొక బ్రతుకు ఉందా లేదా? ఉంది.